హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ సిల్క్ థ్రెడ్, లాంగ్ బీడ్స్, జరీ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సిజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా. యాజ్ యూజువల్ 6 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాము. చివరగా ఒక ముడి వేసుకొని శారీకి కూడా ఒక ముడి వేయాలి. సింగిల్ క్రోషా వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ముడి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సింగిల్ క్రోషా, నెక్స్ట్ చైన్ వేసుకోవాలి. 2 జాయింట్స్, 3, 4, 5 చైన్స్ వేసుకొని నీడిల్ ఎక్కడ వరకైతే వస్తుందో చైన్ ఎక్కడ వరకైతే వస్తుందో అక్కడ లాక్ వేసుకోవాలి, అంటే సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ సింగిల్ క్రోషా, దీన్ని లాంగ్ బీడ్స్ అంటే డ్రమ్ బీడ్స్ అని కూడా అంటారు వీటిని. నేను సిల్వర్లో డ్రమ్ బీడ్ తీసుకున్నాను. ఆ బీడ్ని థ్రెడ్లోకి పోనించి ఇక్కడ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్నాక ఇట్లా 2 టైమ్స్ థ్రెడ్ని నీడిల్కి చుట్టుకోవాలి, అంటే ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. నీడిల్ని ఇలా వీ షేప్లో అంటే క్రాస్గా పెట్టి అక్కడ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకొని ఇక ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. రెండు ఒకసారి అంటే ట్రిపుల్ క్రోషా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక లూప్ తయారవుతుంది. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి, అంటే నీడిల్కి థ్రెడ్ని ఇలా చుట్టుకొని 2 సార్లు రెండు ఒకసారి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 2 సార్లు థ్రెడ్ తిప్పుకొని రెండు ఒకసారి నెక్స్ట్ ట్రిపుల్ క్రోషా, మూడు ట్రిపుల్ క్రోషా వేసుకున్నాక మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఈ లోపు ఉంది కదా, ఈ లోపులో సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. కొంచెం ఇలా జరుపుకోవాలి, అది మనం ఒక పెట్టల్లాగా వచ్చింది కదా, దాన్ని పక్కకు జరుపుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్, మళ్ళీ ట్రిపుల్ క్రోషా, రెండు, మూడు, ట్రిపుల్ క్రోషా వేసుకున్నాక 3 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లూప్లో లాక్ వేసుకోవాలి, అంటే సింగిల్ క్రోషా. నెక్స్ట్ 3 చైన్స్,
నెక్స్ట్ ట్రిపుల్ క్రోషా, రెండు, మూడు, మూడు ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇది 3 పెటల్స్ వచ్చినాయి. 3 పెటల్స్ తర్వాత డైరెక్ట్గా 3 ట్రిపుల్ క్రోషా వేసి డైరెక్ట్గా అది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ లాక్ వేసుకోవాలి. ఇలా 3 పెటల్స్తోని డిజైన్ వస్తుంది. నెక్స్ట్ సింగిల్ క్రోషా, ఫైవ్ చైన్స్. ఈ 5 చైన్స్ ఏంటంటే మధ్యలో కుచ్చు పెట్టుకోవడానికి. ఫైవ్ చైన్స్ లాక్, ఇక్కడ చైన్ వేసుకోకపోయినా డైరెక్ట్గా ఒక సింగిల్ క్రోషా వేసుకోవచ్చు. చైన్ వేయకపోయినా చైన్ వేసుకొని కూడా ఒక సింగిల్ క్రోషా వేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ బీడ్ తీసుకోవాలి. బీడ్కి లాక్, క్రాస్గా పెట్టాలి. నీడిల్ని ఇలా క్రాస్గా పెట్టాలి. వీ షేప్ రావాలి ఇక్కడ. ఆ బీడ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి పెట్టి ఇలా క్రాస్గా నీడిల్ పెట్టి కొంచెం థ్రెడ్ని లాంగ్గా తీసుకోవాలి. కొంచెం గుంజి పైకి గుంజి థ్రెడ్ని తీసుకోవాలి. తీసుకొని ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ట్రిపుల్ క్రోషా వేయడం వల్ల ఇక్కడ ఒక లూప్ వస్తుంది కదా, ఆ లూప్లో మనము 3 పెటల్స్ వేసుకోవాలి. అది ట్రిపుల్ క్రోషాతోనే 3 చైన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. 3 ట్రిపుల్ క్రోషా వేసుకొని మళ్ళీ 3 చైన్స్ వేసుకొని లాక్ వేయాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకొని 3 ట్రిపుల్ క్రోషా వేసుకొని మళ్ళీ లాక్ వేయాలి. ఇలా 3 పెటల్స్ తయారు చేసుకోవాలి. ఇది బిగినర్స్కి చాలా సింపుల్గా వేసుకోవచ్చు, ఈజీగా వేసుకోవచ్చు. వీడియోని చివరిదాకా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్యాన్సీ శారీస్కి ఇలా సింపుల్ డిజైన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.
ఇలా శారీ చివరి దాకా కూడా ఇలాగే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లాక్ వేసుకొని నెక్స్ట్ మళ్ళీ బీడ్ ఎక్స్ట్రా ఒకటి సింగిల్ క్రోషా వేసుకొని మళ్ళీ ఒక బీడ్ తీసుకోవాలి. ఇలా శారీ చివరి దాకా కూడా ఇలాగే వస్తుంది. ఆ 5 చైన్స్ ఉన్నాయి కదా, ఆ 5 చైన్స్ గ్యాప్లో కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకోవడం ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు. మనకి ఇష్టం వచ్చినంత థిక్గా పెట్టుకోవచ్చు కుచ్చు కూడా. ఇలా నేను 150 స్టాండ్స్ తీసుకున్నాను, కుచ్చు పెట్టుకున్నాను జరీ థ్రెడ్తోని. శారీ అంతా ఇలాగే వస్తుంది సింపుల్గా. ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుంది, బిగినర్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.